చిత్తూరు జిల్లా గంగాధర్ నెల్లూరు నియోజకవర్గంలో పురాతన శివాలయంలో వినాయకుని విగ్రహం చోరీ సంచలనం రేపింది. చోళరాజుల కాలంలో నిర్మించిన ఆలయంలో గుప్త నిధుల కోసం విగ్రహాలను దొంగిలించి పూజలు చేస్తున్నారని గ్రామస్తులు ఆందోళన చెందుతున్నారు. కల్వగుంట గ్రామంలో వెలిసిన ఈశ్వరాలయం అతి పురాతనమైనది. నీవా నది ఒడ్డున వెలిసిన ఈ ఆలయానికి ఒక ప్రత్యేకత ఉంది. సంతానం లేని వారు దేవుని దర్శించుకుంటే సంతానం కలుగుతుందని నమ్మకం. ఈ పురాతన ఆలయంలో గుప్త నిధులు ఉన్నట్లు గుర్తించిన దుండగులు పలుమార్లు ఆలయంలో విగ్రహాలను పగలగొట్టారని ఆలయ అర్చకులు తెలిపారు. విగ్రహం చోరీపై పోలీసులు విచారణ చేపట్టారు. అక్కడ సార్ దానిపైన ఎప్పుడు ఇయర్ నాకు ఐడియా రాలేదు సార్. మనకు రికార్డ్ చేసారంటే ఉంటుంది. జయం ఉన్నాడు దీనివల్ల ఎత్తం కాకుండా వాళ్ళు ఏదో 5 మంది వచ్చి కాకుండా చేస్తున్నారు.